ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారు కదా. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు చాలా అద్భుతమైన మాటలు. ఆ మాటల యందు మనం లక్ష్యం ఉంచితే ఏ సమస్యలో నుంచైనా మనల్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. సో బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్తుంది. అయితే ఆ వాక్యాన్ని గురించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు దేవుడు మన వినికిల్లోకి తీసుకొస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చదువుకుందాం. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని అన్నాడు. ఏమన్నాడు? నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉందట. అయితే ఏంటిది? ఏం వెలిగిస్తుంది? ఆ నిజమైన వెలుగేంటి? ఆ నిజమైన వెలుగు ఏంటి అని అంటే వాక్యమే. ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన వెలుగు అని చెప్తుంది. అవునా? ఆ వాక్యం పేరేంటి? నిజమైన వెలుగు అని చెప్తుంది. అందుకే యేసుప్రభు వారు అన్నారు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. ఏంటంటే హీఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎందుకు? లోకం చీకటిలో ఉంది గనక, లోకం చీకటై ఉంది గనక ఆయన వెలుగుగా రావాల్సి వచ్చింది. అయితే లోకం చీకటి కాకపోతే ఆయన వెలుగుగా రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వెలుగుగా వచ్చాడు అని అంటే లోకం చీకటిలో ఉంది, లోకం చీకటితో ఉంది. అయితే ప్రియులారా గమనించండి, ఆయన అంటాడు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. అంటే ప్రతి మనిషి ఏమై ఉన్నాడు? చీకటి అయి ఉన్నాడు అన్నమాట. ఎవ్రీ పర్సన్ ఈజ్ డార్క్. ప్రతి వ్యక్తి కూడా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా చీకటి అయి ఉన్నాడు. చీకటి అంటే ఇక్కడ న్యాచురల్ డార్క్నెస్ కాదు. సో ఈ చీకటి ఏంటంటే స్పిరిచువల్ డార్క్నెస్. ఏంటిది? దురాత్మల ఆ చీకటి అన్నమాట. మనుషులందరినీ దురాత్మలు ఆవరించి ఆ పాపంలో నింపేసినాయి. మనిషి పాపిగా జీవిస్తున్నాడు. పాపంలో వచ్చేటువంటి జబ్బులు, వ్యాధులు, దరిద్రాలు, యాక్సిడెంట్లు, మరణాలు ఇవన్నీ కూడా మరి మనిషిని ఏలుతూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఆ చీకటి నుంచి, సాతాను కలుగు చేసినటువంటి చీకటి నుంచి, సాతాను పెట్టినటువంటి చీకటి దృక్కోణంలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి వెలుగై ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలోనికి వచ్చి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. నేను ఈ లోకానికి నిజమైన వెలుగుని అని అంటా ఉన్నాడు. నిజమైన వెలుగు అంటే ఇక్కడ ఇంకా కొన్ని వెలుగులు ఉన్నాయి. వెలుగు అని భ్రమింపచేసే ఉన్నవి అవన్నీ కూడా నిజం కాదు. వాటిని నిజం అనుకొని ఆ వెలుగుని మనం పూజిస్తాం. ఆ వెలుగే నిజం అని అనుకొని మనం ప్రాణత్యాగం చేస్తూ ఉంటాం, కోసుకుంటూ ఉంటాం, రక్తం కారుస్తూ ఉంటాం, రకరకాల మరి పూజలు చేస్తూ ఉంటాం. కానీ నిజమైన వెలుగు చెప్తుంది బైబిల్, అది యేసుక్రీస్తు ప్రభువారని చెప్తుంది. అయితే ఈ నిజమైన వెలుగులో ఏముంది అని చెప్తున్నాడు అని అంటే, ఏముంది అని చెప్తున్నాడంటే 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని అంటా ఉన్నాడు. ఈ జీవం ఏం చేస్తుందంట? ఆయన ఎందుకు వచ్చాడంట? మనుష్యులకు వెలుగునివ్వడానికి. ఆ వెలుగు ఏంటంట? జీవమట. ఆ వెలుగు జీవం అని చెప్తున్నాడు. అయితే ఈ చీకటి జీవితాన్ని వెలిగించే నిజమైన వెలుగు,
ఆ వెలుగును గురించి మనం ఒక అద్భుతమైన మాట చదువుకుందాం. ఆ మాట మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను అంటా ఉన్నాడు. ఏంటది? అది ఏంటి అనంటే, అన్యజనులు నివసించు గలిలియా అనేటువంటి ప్రదేశం. ఆ గలిలియలో అన్యజనులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారట? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలంట వాళ్ళు. ఎక్కడ? వాళ్ళు చీకటిలో కూర్చొని ఉన్నారంట. ఎక్కడ? చీకటిలో కూర్చొని ఉన్నారు. అయితే చీకటిలో ఏముంది? మనం చేసేటువంటి చీకటి క్రియలు ఉన్నాయి. మనుషులందరూ పాపాన్ని చీకటిలోనే చేస్తారు. ఎందుకంటే వెలుగులో చేస్తే ఆ పాపం అందరూ చూస్తారని, వెలుగులో చేస్తే దొంగతనం అందరూ చూస్తారని, వెలుగులో చేస్తే వ్యభిచారం అందరూ చూస్తారని, వెలుగులో చేసేటువంటి మర్డర్లు అందరూ చూస్తారని, మ్యాక్సిమం సాతానుకు సంబంధించిన కార్యాలన్నీ కూడా మరి చీకటి కార్యాలు గనుక అవి రాత్రి అందే జరుగుతాయి, చీకటిలోనే జరుగుతాయి. సో ఆయన ఏమంటాడు అని అంటే, వెలుగు ఉదయించింది అని అంటాడు. అంటే చీకటి మనస్సంతా చీకటి ఆవరించిపోయింది. హృదయం, కళ్ళు చీకటి ఆవరించిపోయి ఆ చీకటికి సంబంధించినటువంటి కార్యాలే మనుషులు చేస్తూ ఉంటారు. చీకట్లో చేసే పాపాన్నే ప్రజలు చేస్తూలోను ఎక్కడ? ఆ ప్లేస్ ఆఫ్ డెత్, మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని అన్నాడు. మరణ ప్రదేశం అంట. ఎక్కడ మరణ ప్రదేశం? ఇప్పుడు ఐసీయూ మరణ ప్రదేశం, వ్యాధి మరణ ప్రదేశం, అవునా? జబ్బులు మరణ ప్రదేశం, ఎయిడ్స్, టీబీ, క్యాన్సర్, బీపీ, షుగర్, అవి చెడిపోయి, ఈ చెడిపోయి, అది పాడైపోయి, ఇది పాడైపోయి, ఇవన్నీ కూడా మరణకరమైన రోగాలు. మంచంలో పడిపోయినటువంటి, వీటి ద్వారా మంచంలో పడిపోయి లేవలేని కుష్ఠ వ్యాధి, లేక అదేంటి పరాలసిస్, పక్షవాతం, ఇవన్నీ కూడా మంచంలో మరణ స్థాయిలో పడిపోయినటువంటి పరిస్థితులు అన్నమాట. దేవుని బిడ్డలారా గమనించండి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయ, ద షాడో ఆఫ్ డెత్, మరణపు నీడలో ఉన్నారంట. ఏ టైంలో వాళ్ళు చచ్చిపోతారో తెలియదు. సో అక్కడికి ఎవరు వచ్చారంట? వెలుగు ఉదయించిందంట. ఏం ఉదయించింది? వెలుగు. ఈ వెలుగు చాలా అద్భుతమైందండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ లైట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ లైట్ విత్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, విత్ ఎక్స్ట్రాడినరీ హోలీనెస్ అండ్ రైటియస్నెస్. పరిశుద్ధత, నీతి కలిగినటువంటి, మహాశక్తి కలిగినటువంటి ఈ వెలుగు అన్నమాట. మీరు అవకాశం ఇస్తే మీలో ఉన్న చీకటిని, మీలో ఉన్న పాపాన్ని, ఆ పాపం వల్ల వచ్చే రోగాల్ని, జబ్బుల్ని బయటికి తీసేస్తాను. నా వెలుగుతో మిమ్మల్ని వెలిగించి మంచివాడిగా చేస్తాను, ఆరోగ్యకరమైన జీవితం ఇస్తాను అని ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు.